హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సెకండ్ షిఫ్ట్ టఫ్గా వచ్చింది. నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ కొంచెం ఈజీగా వచ్చింది అని భ్రమలో మనం ఏమైనా బతికామా అనిపిస్తుంది. స్కోర్ కార్డ్ చూస్తుంటే అలానే ఉంది సిచ్యువేషన్. నిజంగానే అలాంటి భ్రమలో ఏమైనా బతికేసామా మనం ఏమైనా? లేకపోతే ఫస్ట్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఇది చెప్పలేకపోయారా? పేపర్ మాది కూడా టఫ్గానే ఉందని. సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళే చెప్పగలిగినారా? అర్థం కాని సిచ్యువేషన్. మనం అలా అనుకుంటే మీకు నేను చెప్పాను కదా, తెలంగాణ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది వీడియో ఉంది ఆల్రెడీ మన దగ్గర. 76 దాటదని చెప్పాము. 76 కూడా మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాను నేను, ఎందుకంటే ఇంత వెళ్దు, పేపర్ చాలా టఫ్గా ఉంది, ఇంత వెళ్దు అని. బట్ ప్రాపర్గా అయితే చెప్పాలని చెప్పాము. అది నిజమే. చూడండి, అక్కడ 76.75 ఉంది కట్ ఆఫ్. అసలు అంత హై ఎలా వెళ్ళింది? ఈసారి అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారా అని అనిపించేలా వెళ్ళింది. చూడండి కట్ ఆఫ్. అసలు మనం పూర్తిగా సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కొంచెం గుండెల మీద చేసుకుని ఉన్నారు ప్రశాంతంగా. నార్మలైజేషన్లో ఎన్నో మార్క్స్ యాడ్ అయితేలే, మనకేం సమస్య ఏం లేదులే అని అనుకున్నారు. అసలు అదంతా పూర్తిగా అయితే స్కోర్ కార్డుతో దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ పేపర్ రాసిన తర్వాత ఏ పేపర్ టఫ్, ఏ పేపర్ డిఫికల్ట్ అని కూడా మనం చెప్పలేమేమో బయటకు వచ్చిన తర్వాత. అట్లుంది సిచ్యువేషన్ నిజంగానే. ఇకపోతే మనం అనుకున్నట్టే ఓబీసీ 73.25 చెప్పాను కదా. 72 అలా ఉంటే సేఫ్, 73 ఉంటే సేఫ్ అన్నాం. అది అలాగే జరిగిపోయింది. అప్పుడు అన్నప్పుడు కూడా మనసులో ఇంత ఉండదులే, తగ్గుతుందిలే, చెప్పాలని చెప్పాం మనం అంతే, ఇంత ఉండదులే, తగ్గుతుందిలే అనే ఆలోచన మాత్రమే ఉంది. అది నిజమైపోయింది. చూడండి, అసలు స్పీచ్లెస్ ఈ విషయం గురించి మనం మాట్లాడాలంటే. ఇకపోతే ఎస్టీ 57-61 సేఫ్ అన్నాం. అక్కడ చూడండి 61.25 ఉంది. అంటే మనం చెప్పింది ఎగ్జాక్ట్ నెంబర్ మెన్షన్ అయింది అక్కడ. అంత డిఫికల్ట్గా వచ్చింది పేపరు. అన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఏంటి అసలు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అయితే ఇది. ఈసారి స్కోర్ కార్డ్ అయితే నిజంగానే దిమ్మ తిరిగిపోయింది. అందరూ అంటూ ఉంటారు నార్మలైజేషన్ అనేది ఎస్బీఓలో ఎలా చేస్తారో ఎవరికి తెలీదు, అసలు అది ఎవరికి ఐడియా కూడా ఉండదు చేసేవాళ్ళకి తప్ప. ఏ పేపర్కి యాడ్ అవుతుంది, ఏ పేపర్ తీసేస్తారు, ఏ పేపర్కి ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఎవరు మనం చెప్పలేము. అదే ఆర్ఆర్బీ సంథింగ్ అనుకుంటే కొంచెం నార్మలైజేషన్లో మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతాయి, ఎస్బీఐ గురించి ఎవరు కరెక్ట్గా చెప్పలేరు అని అంటే ఏమో అనుకున్నా. అది స్వయంగా నిజమైంది. నిజంగానే వాళ్ళు నార్మలైజేషన్లో ఎప్పుడు ఎవరికి ఎలా మార్క్స్ వేస్తారో అనేది మనం చెప్పలేకపోయామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది. ఇకపోతే ఎస్సీ చెప్పండి. నేను చెప్పాను కదా మీకు అప్పుడే, 64, 65, 66 ఆ మధ్య ఉండొచ్చు. 63 పైన మీకు యాక్యురసీ ఉంటే మీరైతే గుండెల మీద చేసుకోండొచ్చు అని చెప్పేసి చెప్పిన మార్క్స్ నిజమే అనుకోండి. కానీ మరీ అంత హై పోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్సీ 65 అసలు ఎక్స్పెక్ట్ చేయనటి విధంగా వెళ్ళే కట్ ఆఫ్స్. అసలు చెప్పినప్పుడు మనసులో అనిపించేది తగ్గుతాయి అని, అసలు జరగలేదే. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. మనం చెప్పాం కదా 70 సర్కిల్లోనే ఉంటుంది కట్ ఆఫ్, అంతకు మించి ఏం ఉండదు అని చెప్పేసి. అదే నిజమైంది. ఈడబ్ల్యూఎస్ 17 వచ్చాయి. అంటే మనం చెప్పింది ఎగ్జాక్ట్ 76 దాటదన్నాం, 0.5 దాటింది. ఓబీసీ 73 అన్నాం, ఆడే ఆగిపోయింది. ఎస్సీ వచ్చేసి 65 అనుకున్నాం, అక్కడే ఉండిపోయింది. ఎస్టీ 57-61 అనుకుందాం, ఆడనే ఉంది. ఈడబ్ల్యూఎస్ 70, అది కూడా ఆడనే ఉంది. ఇంకా తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? మనం ఎస్టిమేట్ చేయడంలో తప్పు జరిగింది. మనం సెకండ్ పేపర్ ఏదైతే ఈజీగా అనుకున్నామో, సెకండ్ పేపర్ మనం కష్టం అనుకున్నాం చూసారా, అది తప్పు అయిపోయింది అక్కడ. మిగతా పేపర్లు కూడా బాగానే వచ్చినట్టున్నాయి కష్టంగా. ఇంకా లేకపోతే నార్మలైజేషన్లో ఇంకా ఎలా జరిగాయో ఏమో ఎవరికి తెలియదు ఇంకా దాని గురించి అయితే. అసలు తెలంగాణ ఇంత కట్ ఆఫ్ వస్తుందని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారో అంత కట్ ఆఫ్ వచ్చింది. నిజంగానే షాక్ ఇది. రాసిన ప్రతి ఒక్కరికైతే షాక్. బట్ మనం దీన్ని స్వీకరించక తప్పదు. స్కోర్ కార్డ్ తొందరగా వదిలి మంచి పని చేశారు. దానికి మళ్ళీ ఆర్ఆర్బీ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఎందుకంటే దీన్ని చూసి డల్ 1 or 2 days ఎలాగో వేస్ట్ అయ్యి మళ్ళీ కొంచెం ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు ఆర్ఆర్బీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. ముందే వదిలైతే చాలా మంచి పని చేశారు. 3 రోజులకు వదలాల్సింది లేండి, కొంచెం లేట్గానే వదిలారు, ఏం పర్లేదు. ఇది షాకింగ్ స్కోర్ కార్డ్. ఇది ఎస్బీఐకి సంబంధించిందే. మనం అందరం షాక్ అయ్యే స్కోర్ కార్డ్ అంటే ఇదే నిజంగానే. ఇక రేపు పొద్దున్నే కర్ణాటక వీడియో గురించి మాట్లాడుకుందాం. కర్ణాటక అయితే హ్యాండిక్యాప్ కేటగిరీస్తో సహా టోటల్గా అన్ని కేటగిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం రాసింది కూడా కర్ణాటకనే కాబట్టి మనకు క్లీన్గా వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏ కేటగిరీ ఎంత అని చెప్పేసి కర్ణాటక గురించి అయితే రేపు పొద్దున్న అయితే పూర్తిగా మాట్లాడుకుందాం దాని గురించి. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి కూడా నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఇంకా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా రిలీజ్ అయితే అవ్వట్లేదు, అది అప్డేట్ అయితే రావట్లేదు అనేటి అడగడం మర్చిపోయాను. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి అబ్బా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1K వైపు వెళ్తుంది మన ఛానల్. దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే సపోర్ట్ అయితే మన దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ రావడానికి అయితే రెగ్యులర్గా అయితే యూజ్ అయితే అవుతాయి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.